నమస్కారం. లైఫ్ ఇన్షూరెన్స్ ఈ మాట వినగానే అమ్మో ఇదంతా చాలా కష్టం, చాలా రూల్సుంటాయి, మనకెందుకులే అనిపిస్తుంది గదూ. కానీ అస్సలు టెన్షన్ పడకండి. ఈరోజు మనం ఎస్బీఐ లైఫ్ ఇన్షూరెన్స్ గురించి, మన భవిష్యత్తును భద్రంగా ప్లాన్ చేసుకోవడానికి ఉన్న మార్గాల గురించి చాలా సింపుల్గా తెలుసుకుందాం. నిజమే కదా, రేపు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. ఈ ప్రశ్న మనందరినీ ఆలోచింపచేస్తుంది. జీవితంలో మనం ఊహించనివి జరిగినప్పుడు మన కుటుంబానికి ఆర్థికంగా ఒక భరోసా ఎలా ఇవ్వాలి? దీనికి సమాధానం వెతకడమే మన ఈరోజు ప్రయాణంలో మొదటి అడుగు. చూడండి, లైఫ్ ఇన్షూరెన్స్ అంటే కేవలం ఒక పాలసీ పత్రం కాదు. అది మనం లేకపోయినా మన కుటుంబం కలలు ఆగిపోకుండా చూసే ఒక గట్టి నమ్మకం. ఇది వాళ్ళకి కేవలం డబ్బునివ్వదు, ధైర్యాన్ని, ఒక ఆర్థిక స్వేచ్ఛను ఇస్తుంది. ఒక ఇన్షూరెన్స్ కంపెనీకి అసలైన గీటరాయి ఏంటో తెలుసా? అవసరం వచ్చినప్పుడు మాటమీద నిలబడటం. ఎస్బీఐ లైఫ్ వాళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూడండి, 99.4%. ఇది కేవలం ఒక అంకె కాదు, లక్షలాది కుటుంబాలు వాళ్లమీద పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం. సరే, మరింత నమ్మకం ఉన్న ఎస్బీఐ లైఫ్ ప్లాన్స్లోకి కొంచెం లోతుగా వెళ్దామా? ఏ ఆర్థిక ప్రణాళికకైనా పునాది రక్షణ. కాబట్టి మనం కూడా ముందుగా స్వచ్ఛమైన రక్షణ అందించే ప్లాన్స్తోనే మొదలుపెడదాం. టర్మ్ ఇన్షూరెన్స్ను సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఇది మనం ఇంటికి అద్దె కట్టినట్టన్నమాట. ప్రీమియం కట్టినంతకాలం మనకు బీమా రక్షణ ఉంటుంది. దీని ఒకే ఒక లక్ష్యం, అనుకోనిది ఏదైనా జరిగితే మన కుటుంబం ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది పడకూడదు. ఇక్కడే అసలు విషయముంది. టర్మ్ ప్లాన్ అనేది ఒక ఫిక్స్డ్ టైంకి మాత్రమే, అంటే ఓ 20 లేదా 30 ఏళ్లకు రక్షణ ఇస్తుంది. కానీ హోల్ లైఫ్ ప్లాన్ అలా కాదు. అది మనకు జీవితాంతం రక్షణ ఇస్తుంది, దాంతోపాటే కొంత పొదుపును కూడా జతచేస్తుంది. ఈ స్మార్ట్ షీల్డ్ ప్లస్ ప్లాన్లో ఉన్న బ్యూటీ ఏంటంటే ఇది మన జీవితంలో వచ్చే మార్పులకనుగుణంగా మారుతుంది. ఉదాహరణకు, పెళ్లైనప్పుడు లేదా పిల్లలు పుట్టినప్పుడు మన బాధ్యతలు పెరుగుతాయి కదా, అలాంటప్పుడు మన కవరేజ్ని కూడా పెంచుకునే ఆప్షన్ ఇందులో ఉంది. ఓకే, కేవలం రక్షణ మాత్రమేనా? ఒకవేళ మనం కట్టే డబ్బు మనల్ని కాపాడటమే కాకుండా మన డబ్బును పెంచితే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనే మనల్ని తర్వాతి కేటగిరీ ప్లాన్ల వైపు తీసుకెళ్తుంది. రక్షణతో పాటు మన సంపద కూడా పెరగాలి. ఈ 2 లక్ష్యాలను కలిపి అందించే ప్లాన్లు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి మన ఫైనాన్షియల్ ప్లానింగ్కి ఇంకాస్త బలాన్నిస్తాయన్నమాట. ఇక్కడ మనకు 2 దారులున్నాయి. ఒకటి ఎండోమెంట్ ప్లాన్స్. ఇది సేఫ్ గేమ్, ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. రిస్క్ తక్కువ, రిటర్న్స్ గ్యారంటీగా ఉంటాయి. ఇక రెండోది యూలిప్లు. ఇది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినట్టు. కొంచెం రిస్క్ ఉంటుంది, కానీ ఎక్కువ లాభాలొచ్చే అవకాశం కూడా ఉంటుంది. అందుకే అంటారు, జాగ్రత్తతో కూడిన ప్రణాళిక శాశ్వత సౌకర్యానికి దారితీస్తుంది. ఈ సేవింగ్స్ ప్లాన్స్ సరిగ్గా ఇదే సూత్రం మీద పనిచేస్తాయి. సరే, థీరీ బానే ఉంది. మరి వీటిని నిజ జీవితంలో ఎలా వాడుకోవాలి? మనందరి జీవితంలో 2 అతిపెద్ద మైలురాళ్లుంటాయి. ఒకటి పిల్లల భవిష్యత్తు, 2 మన రిటైర్మెంట్. వీటికోసం ఈ ప్లాన్స్ ఎలా ఉపయోగపడతాయో చూద్దాం. తల్లిదండ్రులుగా మన పిల్లల కలలను నిజం చేయడం కంటే మనకు సంతోషమేముంటుంది? వాళ్ల ఆశయాలకు మనం ఆర్థికంగా అండగా నిలబడాలి. అదే మన బాధ్యత. ఈ చైల్డ్ ప్లాన్స్లో ఒక మ్యాజిక్ లాంటి ఫీచరుంది. అదే ప్రీమియం మాఫీ. అంటే అనుకోని విధంగా పాలసీ కడుతున్న పేరెంట్కి ఏదైనా జరిగితే మిగిలిన ప్రీమియంలు కంపెనీయే కడుతుంది. దీనివల్ల ఎలాంటి పరిస్థితులనో పిల్లల చదువు ఆగదు. ఇది కదా అసలైన భరోసా. పిల్లల బాధ్యతలు తీరాక ఇక మన గురించి మనం ఆలోచించుకోవాలి కదా. మన జీవితంలో మరో ముఖ్యమైన దశ రిటైర్మెంట్. ఆ వయస్సులో ఎవరిమీద ఆధారపడకుండా ప్రశాంతంగా ఆర్థిక స్వేచ్ఛతో బతకాలని అందరికీ ఉంటుంది. ఈ రిటైర్మెంట్ ప్లాన్లు సరిగ్గా ఆ పని చేస్తాయి. మనం జీవితాంతం కష్టపడి కూడబెట్టిన డబ్బును మనం విశ్రాంతి తీసుకునే సమయంలో నెల నెలా మనకు పెన్షన్ రూపంలో అందేలా చేస్తాయి. దీనివల్ల మన గౌరవం, మన స్వాతంత్ర్యం ఎప్పుడూ మన చేతుల్లోనే ఉంటాయి. ప్రొటెక్షన్, పొదుపు ఇవే కాదండోయ్, లైఫ్ ఇన్షూరెన్స్తో ఇంకో పెద్ద అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటో తెలుసా? ట్యాక్స్ సేవింగ్. మన డబ్బును పెంచుతూనే పన్ను భారాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే సెక్షన్ 80C కింద మనం కట్టే ప్రీమియం మీద ట్యాక్స్ మినహాయింపు పొందొచ్చు. అంతేకాదు, పాలసీ మెచ్యూర్ అయ్యాక లేదా డెత్ బెనిఫిట్గా మన వాళ్లకొచ్చే డబ్బు మీద కూడా సెక్షన్ 1010D ప్రకారం సాధారణంగా ఎలాంటి ట్యాక్స్ ఉండదు. సో డబుల్ బెనిఫిట్ అన్నమాట. ఓకే,
ఇన్ని రకాల ప్లాన్ల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అందరి మదిలోనూ ఒకే ఒక్క ప్రశ్న మెదులుతూ ఉంటుంది. ఇన్ని ఆప్షన్స్లో నా అవసరాలకు సరిగ్గా సరిపోయే ప్లానును ఎలా ఎంచుకోవాలి? అందరూ అడిగే కామన్ క్వశ్చన్ ఇదే. అన్నింటిలో ఏ ఎస్బీఐ లైఫ్ ప్లాన్ బెస్ట్? ఇప్పుడు దీనికి సమాధానమేంటో చూద్దాం. నిజం చెప్పాలంటే అందరికీ బెస్ట్ అనే ప్లాన్ ఏదీ ఉండదు. మీకు బెస్ట్ అనే ప్లాన్ మాత్రమే ఉంటుంది. మీ వయసు, మీ లక్ష్యాలు, మీ బాధ్యతలు వీటిని బట్టే మీకు ఏ ప్లాన్ సరైనదో ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఒక క్షణం మీ గురించి మీరు ఆలోచించండి. మీ జీవితంలో మీరు మొదటగా భద్రపరచాలనుకుంటున్న ముఖ్యమైన మైలురాయేది? మీ పిల్లల ఉన్నత చదువా? మీ ప్రశాంతమైన పదవీ విరమణ? లేక మీ కుటుంబానికి సంపూర్ణ రక్షణ? మీ